హలో గైస్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. సో నేనైతే ఈరోజైతే బయటికి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. జాక్ మమ్మీ ఎక్కడున్నాను చూస్తున్నారా? జాక్ మమ్మీ అయితే ఊరికి వెళ్ళిండు. అందుకే నేను కూడా ఇప్పుడు ఏడికి వెళ్తున్నాను అనుకున్నారు, ఊరికి. అందుకని జాక్ మమ్మీ ఊరి దగ్గరికి అయితే వెళ్తున్నాను. నా సైకిల్ ఏడుంది? ఓకే, నా సైకిల్ అయితే ఏడుంది. తీ డోర్ తీ. ఈ సైకిల్ ఒకటి ఈయనే ఉండాలా, బయట ఉండొచ్చు కదా. లోపలికి వచ్చి మనం తీసుకెళ్ళాలి. ఓకే గైస్, నేనైతే ఇప్పుడు ఊరికైతే వెళ్ళిపోతున్నాను. జాక్ మామీ అది, అయ్యో ఇప్పుడు ఎలా? అమ్మే గైస్ బయట నుంచి అయితే తీసుకొచ్చుకున్నాను. ఓకే గైస్, ఇప్పుడు వచ్చేసి నేనైతే వెళ్ళిపోతున్నాను. ఇందా ఊరికైతే వెళ్ళిపోతున్నాను. జల్దీ టైం అవుతుంది. ఎక్కడుంది ఊరు? ఓకే, వెనకాలనుకుంటా. వెనకాలేమో గైస్. వచ్చేసి ఊరికి వెళ్ళిపోయి జాక్ మమ్మీని కలిసేసి మంచిగా అయితే ఆడుకుంటాను. ఓహో, మన ఊరు చూడండి అక్కడుంది. ఇప్పుడు జాక్ మమ్మీ కూడా అక్కడనే ఉంటారు. జాక్ మమ్మీ అయితే ఖచ్చితంగా అన్నీ ఉంటారు గైస్. వచ్చేసా. అమ్మయ్య, జాక్ మమ్మీ లోపల ఉన్నట్టుండు. అమ్మో, ఆవులు చూడండి గైస్. ఏయ్ బరే, లేవు చూడండి నన్ను ఎట్లా ఇస్తుందో. జాక్ మమ్మీయా, ఓయ్ జాక్ మమ్మీయా. ఏంటి గైస్ ఎవరు వచ్చారు? షించాన్ గొంతులు లెక్కనే ఉంది. ఒరే షించాన్. ఓ హై జాక్ మమ్మీయా, ఏం చేస్తున్నావు? అరే షించాన్, నువ్వేంద్రా ఇక్కడ సైకిల్ తీసుకుని వచ్చినావా? ఏమేంద్రా సడన్గా ఈడికి వచ్చినావు? ఏం లేదు జాక్ మమ్మీ, నేను మిస్ అయినా, అందుకే చూడడానికి వచ్చిన. ఓ, మన బాబాయ్ ఏం చేస్తుండు? బాబాయ్ అక్కడ ఉంది, కానీ వస్తావా లేదా ఊరికి? లేదురా, నేను రాలేనురా, ప్లీజ్ వదిలేసేవా? అవునా, సర్లే. కానీ ఇప్పుడు ఈ కొత్త ఊరు ఎలా ఉంది? బాగానే ఉందిరా, కొంచెం బాగుంది, మస్తు బాగుంది. ఇక్కడ పనికి వచ్చి తినొచ్చు. నేను లోపల ఏదో సౌండ్ వస్తుందని చూస్తే నువ్వు వచ్చినావేం రక్షించాను? ఏంలే మమ్మీయా. సరే, బాగుంది కదా. అవును, ఈ బర్రెని నన్ను చూసి ఎట్లా ఉరుకుతుంది? అరే ఏం లేదురా, అది నాకు ఎక్కాలంటే. యా, అవునా మమ్మీయా? సరే మమ్మీ, బాయ్, వెళ్తున్నా. సరే రచించాను. చాక్లెట్స్ ఏమైనా తీసుకుంటావా? మమ్మీ, షాప్లో తీసుకుంటున్నాను, పైసలు వేసి పోయి తెచ్చుకుంటా. సరే ఆగు. ఇదిగో రచించాను. థ్యాంక్స్ మమ్మీ, బాయ్. ఒరేయ్, నన్ను ఎందుకు పట్టుకున్నావురా? అమ్మా, ఇప్పుడు లేను. బాయ్ రచించాను. బాయ్ జక్ మమ్మీ. సరే జక్ మమ్మీ, బాయ్. ఓకే గైస్, ఇప్పుడు వచ్చేసి నేనైతే షాప్కి అయితే వెళ్ళబోయి చిప్స్ ప్యాకెట్స్ అవన్నీ అయితే తెచ్చేసుకుంటాను. ముందుగా వచ్చేసి ట్రైన్. ఓకే, ముందు వచ్చేసి నేనైతే మా ఇంటి దగ్గరికి అయితే వెళ్ళి జాక్ మమ్మీ ఉన్నట్లు మిస్ అవుతుండేమో. ఊరు అంటుంది గైస్. అందుకే నేను కూడా ఇప్పుడు ఊరికి వెళ్ళాను. మళ్ళీ సాయంత్రం వెళ్తాను. సాయంత్రం ఒక 2-3 అవర్స్ దగ్గరికి అయితే వెళ్తాను గైస్. ఓకే, ఇప్పుడు వచ్చేసి నేనైతే ఇప్పుడు షాప్కి వెళ్ళి మంచిగా బిస్కెట్స్ తెచ్చుకుంటా. ఫస్ట్ అయితే మామయ్య బైక్ అయితే తీసుకెళ్దాం. ఇక్కడనే పక్కనే కదా ఊరు, కాబట్టి మామయ్య అయితే బైక్ అయితే తీసుకెళ్ళలేదు గైస్. మీరేమో అట్లా అనుకోకొని. అయ్యో అబ్బా జాక్ మమ్మీయా. ఓకే గైస్, సైకిల్ అయితే అక్కడనే పడేసినాను. ఇప్పుడు వచ్చేసి నా దగ్గర మామయ్య నాకు ఓన్లీ 20 రూపీస్ ఇచ్చారు. ఇంకా 10 రూపీస్ నా దగ్గర అయితే ఉంది, వెళ్ళి తెచ్చేసుకుంటాను. లెట్స్ గో. ఓకే తెచ్చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను అయితే వెళ్ళిపోతున్నాను. మామయ్య, నువ్వు కూడా షాప్కి వస్తావా? మరి నేను రానురా. నువ్వు ఎప్పుడు రావు పో. నువ్వేమో మామయ్య, నువ్వు వేస్ట్ నువ్వు అసలు. ఓకే గైస్, ఇప్పుడు వచ్చేసి మనం అయితే వెళ్ళిపోదాం. యాహూ,
జాక్ మమ్మీ బైక్ చూసి ఎట్లా ఖుషి అవుతారో ఏమో, అంటే ఖుషి కాదు కోపం. ఓకే ఇప్పుడు వచ్చి నేనైతే దూరం సైల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. అమ్మయ్యా వచ్చేసా. అరే అంకుల్, నాకు ఒకటి మచ్ ప్యాకెట్స్, 2 చాక్లెట్స్, ఒకటి బిస్కెట్స్, ఇంకా ఒక 10 రూపీస్ మజా, ఇంకోటి 5 రూపీస్ది ఒకటి లేస్ ప్యాకెట్. సరే బాబు, వెంటనే వెళ్ళి డబ్బులు ఫస్ట్ తీసుకో అంకుల్. ఓకే థ్యాంక్స్ అంకుల్, బాయ్ బాయ్. ఓకే గైస్, నేను చిప్స్ ప్యాకెట్స్ అది తీసుకున్నాను. ఇప్పుడు అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాను. అమ్మయ్యా లెట్స్ గో. ఒక పని గైస్, నేను ఇంకా డోరేమోన్ కలిసి ఇద్దరము ర్యాప్ ఛాలెంజ్ చేస్తే ఎట్లుంటుంది? ర్యాప్ ఛాలెంజ్ చేస్తే బాగుంటుందేమో. ర్యాప్ ఛాలెంజ్ చేయబోతే అవుతుంది గైస్, చేయాలి. ఓకే ఇవైతే తినేసి నెక్స్ట్ అప్పుడు చేసేస్తాను. అమ్మయ్య ఇప్పుడు డోరేమోన్ కానికి కాల్ చేద్దామా? చాలా చేసేద్దాం. ఇవన్నీ ఇక్కడ కిచెన్లో అయితే పెట్టేద్దాం. మా అమ్మాయి కిచెన్లో అయితే అమ్మా నాకు తెలియకుండా పీనట్ బటర్ కూడా తెచ్చుకుండా, అమ్మా బ్రెడ్ కూడా. ఓకే అవన్నీ అయితే ఎట్టేసుకోండి. ఇప్పుడు వచ్చేసి డోరేమోన్కి అయితే కాల్ చేద్దాం. హలో డోరేమోన్. చెప్పు షించాన్. అరే మనం ఇద్దరం కలిసి ర్యాప్ ఛాలెంజ్ చేద్దామారా? చేద్దాం. ఇంత ఎక్కడికి? ఇంకా ఈడ సిటీ టౌన్కే రా. అవునా సరే వస్తున్నా, ఆగు. ఇక్కడ పార్క్ దగ్గర ఉండు, తీసుకుని వెళ్దాం. సరేరా. ఓకే గైస్, మన డోరేమోన్ గారికి చెప్పేసినాను. ఇప్పుడు వచ్చేసి అక్కడైతే ఉండాలి పార్క్ దగ్గర ఉండేసి డోరేమోన్ గారిని పిలుచుకొని వద్దాం. ఫస్ట్ గైస్ మనం అయితే ర్యాప్ ఛాలెంజ్ దగ్గరికి అయితే పోదాము. అక్కడ కొంచెం హార్డ్ అయితే ఉంటుందేమో. లెట్స్ గో. ఇక్కడ పక్కనే గాయస్, అంత దూరం ఏం కాదు కానీ ఇక్కడ పక్కనే. నీకు అది చెప్పాలా, ఇక్కడ ఉన్న సిటీలో ఇంకొక సిటీ కూడా ఉంది. అయినా అది మస్తు దూరం గాయస్, ఇంత జల్దీ రాలేదు. ఇంకోండి ట్రైన్. ఇక్కడ ఒక్కసారి చూసుకున్నట్టయితే ఇక్కడ వీలైతే ఉన్నారు. అయితే ఆగండి. డిఎస్ఐ అంటే ఇది పార్క్ కాదనుకుంటున్నారా? చూపిస్తా. 3, 2, 1. ఓకే గైస్, నేనైతే ఇప్పుడైతే ఇక్కడ ఉన్న మ్యాప్ దగ్గర చూసేసుకున్నాను. ఇక్కడ ఒకటి టౌన్ అయితే ఉంది. అది టౌన్ కాదు, ఏమో ఉండే, చూద్దాం. మ్యాప్ కూడా పెట్టేసుకున్నా. మ్యాప్లో చూసుకున్నట్టయితే స్ట్రైట్గానే వెళ్ళాలి. ఓకే ఇక్కడ మామయ్య ఊరు ఉంది. ఓకే ఇది కూడా కాదు, ఇది వచ్చేసి సిటీ గైస్. అక్కడ ఉన్నది సిటీ అయినా సిటీ. చాలా ఎప్పుడు వచ్చేసి మనమైతే ర్యాప్ ఛాలెంజ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. మామయ్య ఇక్కడనే ఉండు, మామయ్య వేసి నన్ను పెడతాడేమో. ఓ మై గాడ్. ఓకే గైస్, ఇప్పుడు వచ్చేసి ర్యాప్ ఛాలెంజా? ఓ మై గాడ్ గైస్, చీకటైంది. వాట్ ఈస్ దిస్ మ్యాజిక్ బ్రో? చీకటి అయిపోయిందండి సడన్గా. ఓ మై గాడ్, ఏమో అవుతుంది గైస్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అది చివరి గైస్. అక్కడ మామయ్య గారు పడుకున్నా లేదో గైస్. జగన్మామయ్య దగ్గరికి వెళ్తా. జగన్మామయ్య
ఓ ఓ మై గోతురులా ఏంటిది? ఏ వాట్ ప్రౌడ్ ఆఫ్ యూ మ్యాన్. అమ్మా అమ్మా గాయస్, ఏమున్నా గాయస్, నేను ఇంత కూడా నేను, ఓ మై గాడ్, నేను అనుకోలే గాయస్. ఓకే, డోరేమోన్ గారికి అయితే ఫోన్ చేసినాను, ఎక్కడుండో ఏమో కనవలతలేడు. సరే, నేను సడన్గా నైట్ అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు వర్షం పడుతుంది. ఏమో ఉందిరా, ఇది ఉండాలంటే మనకి ఊరు కావాలంటే. ఓకే గాయస్, ఇక్కడైతే ఉంది దాస్టన్ ఛాలెంజ్. ఇక్కడ ఏంది ఊరు లేదనుకుంటున్నారా? చూపిస్తా. ఓ మై గాడ్, ఒక్కసారి చూడండి. ఒరేయ్